God is able to take care of my needs every day. మరి నా స్వానుభవం ద్వారా నేను తెలుసుకున్న దాన్ని మీతో చెబుతున్నాను. నా ప్రభువు నా రోజు అక్కరలన్నీ కూడా ఆయన తీర్చగలడానికి సామర్థ్యం కలిగిన దేవుడు. In 1975 I resigned from my commission. నేను 1975 సంవత్సరంలో కమిషన్కు నేను రాజీనామా ఇచ్చాను. When I was resigned, because I was an engineer officer, there were so many things they were not at all willing to release me. మరి నేను ఒక కమిషనర్ ఇంజనీర్గా ఉండినాను. మరి ఎన్నో ఇతర విషయాలు కూడా ఉంటాయి. వాళ్ళు నన్ను ఏమాత్రం కూడా వదులుకోవడానికి ఇష్టపడలేదు ఆ సమయంలో. When I submitted my first resignation, they issued promotion for me. నేను ఎప్పుడైతే మొట్టమొదటి రాజీనామా సమర్పించానో వారు నాకు ప్రమోష పత్రాన్ని చూపెట్టారు. I rejected. I said I don't want promotion. నేను తిరస్కరించేశాను. నేను చెప్పాను నాకు ఏమాత్రం ప్రమోషన్ వద్దు. Then again second time applied, they want to give me a promotion and a good transfer to Bangalore. మరి రెండవ మారు రాజీనామా సమర్పించిన వేళ మరొక ప్రమోషన్ ఎర చూపెట్టి బెంగళూరుకు వెళ్ళాలని చెప్పేశారు. I turned down that also. దాన్ని కూడా నేను తిప్పివేశాను. And they said you wait for 2.5 years for your minimum pension. ఆ తర్వాత వాళ్ళు అన్నారు కనీసం మీ పెన్షన్ కొరకైనా 2 సంవత్సరాలు ఎదురు చూడండి అన్నారు. I said it's not possible. నేను అన్నాను అది కూడా సాధ్యం అవ్వదన్నాను. Then they said you wait to get gratuity. They wanted to put me 7 more months. మరి ఇంకొక 7 నెలలు ఓపిక పట్టండి మీరు గ్రాట్యుటీకి అర్హులు అవుతారని మరలా చెప్పారు. It's several lakhs of rupees. అది 7 లక్షల రూపాయలండి. Several lakhs. అనేక లక్షల రూపాయలండి. But I said I cannot wait. నేను అన్నాను నేను అస్సలే వేచి ఉండలేను. Finally I have to put up my resignation to the President of India, being a permanent commissioned officer. మరి ఆఖరిగా నేను భారతదేశం యొక్క రాష్ట్రపతి గారికే మరి కమిషన్ ఆఫీస్కే నేను దాన్ని విన్నవించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. Because for a permanent commissioned officer the resignation has to be accepted by the President, because our commission is signed by the President of India. ఎందుకంటే పర్మనెంట్ కమిషన్ ఆఫీసర్ గారికి మరి ఏదైనా విడుదల చేయాలంటే భారతదేశ రాష్ట్రపతి గారే సంతకం చేస్తారు కనుక దానికి ఆయనే మరి చర్య తీసుకోవాల్సి ఉంటుంది. So when I applied, then he deputed 3 generals to interview me. మరి నేను ఎప్పుడైతే మరి రాష్ట్రపతి గారికి ఇలాగ విన్నవించుకున్నానో ఆయన ముగ్గురుని మరి దీని కొరకు 3 generals, 3 జనరల్ని మరి సమాచారం తెలుసుకోవడానికి పంపించారు. They inquired with me and interviewed with me and said don't go now. వారు నాతో కలిశారు, నాతో ఇంటర్వ్యూ తీసుకున్నారు, అనేక విషయాలు చెప్పారు. మీరు దయచేసి వెళ్ళవద్దు అన్నారు. Because in 1971 Pakistan war I got a main role to play and so many things happened. I don't want to disclose all of it. మరి ఎందుకంటే 1978 సంవత్సరంలో పాకిస్తాన్తో యుద్ధభూమి ఉండింది. మరి ఎన్నో విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చెప్పడానికి వీలు కాని విషయాలు. Government was not at all willing to release me. ప్రభుత్వం వారు ఏమాత్రం కూడా నన్ను విడుదల చేయడానికి ఇష్టపడలేదు. Finally I had taken a loan for a scooter. I had to refund 2,400 rupees in the treasury. మరి నేను స్కూటర్ నిమిత్తమై 2,400 రూపాయలు లోన్ తీసుకున్నాను. అది ఖజానాలో తిరిగి ఇవ్వవలసి ఉండింది. So I went to Udhampur treasury and credited that amount. మరి నేను ఉదంపూర్లోని ఖజానా శాఖకు వెళ్ళాను. ఆ అప్పుగా ఉన్న డబ్బులు చెల్లించేశాను. And they said I had to sign 7 papers that I'll not claim anything from the government. మరి ప్రభుత్వం వారి పక్షంగా నేను ఏది కూడా మరి ఫిర్యాదు చేయడం లేదని 7 చోట్ల నేను సంతకం పెట్టవలసి ఉండింది. I came out, I had just 10 rupees in the bank. మరి నేను బయటకు వచ్చేసాను. కేవలం బ్యాంకులో 10 రూపాయలు మాత్రం ఉండినాయి. That was the minimum at that time in State Bank of India. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్పుడు అది కనీసం ఉంచవలసిన రుసుము అన్నమాట. Now I think it is 500 rupees. నేను అనుకుంటాను ఇప్పుడు అది 500 ఉండొచ్చేమో. At that time it was, if the minimum amount to retain in the bank should be at that time it was 10 rupees. మరి ఆనాటి సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కనీసం 10 రూపాయలు నిల్వ డబ్బులు ఉండాల్సి ఉండింది. I came out with an empty pocket to serve the Lord. నేను ఖాళీ జేబుతో బయటికి వచ్చి ప్రభు పరిచర్య చేయడానికి
బయలుదేరాను. No house, no home, no support, nothing. ఏ ఇల్లు లేదు, పొల్లు లేదు, సహాయం లేదు, సహకారం లేదు. No believers to support me. మరి విశ్వాసులు కూడా సహకరించడానికి లేరు. A field where are no believers. మరి ఎవ్వరు కూడా విశ్వాసులు లేరని తలంచండి. A field where I started serving, there are no believers. మరి నేను ఏ క్షేత్రములోనైతే సేవ ప్రారంభించానో అక్కడ విశ్వాసులే లేరు. I said to the Lord like this. నేను ఈ ప్రభుతో ఈ ప్రకారంగా చెప్పాను, Lord, I am coming out to serve you according to your calling. ప్రభువా, నీ పిలుపు ప్రకారంగా నీ సేవ చేయడానికి నేను బయలుదేరి వచ్చాను. When I was in the government of India, they supplied all our needs and the money used to come to the bank. మరి ప్రభుత్వం వారి మరి సైన్యంలో ఉన్నప్పుడు మా అవసరాలన్నీ కూడా వాళ్ళే తీరుస్తుండేవి. దానికి కావలసిన డబ్బులు బ్యాంకులో జమ అవుతూ ఉండేవి. Now I am a soldier of Jesus. నేను ఇప్పుడైతేనేమో క్రీస్తు యేసు యొక్క సైనికుణ్ణి. I will not ask my needs from anyone in the world. ప్రపంచములో నా అక్కరలను గురించి నేను ఎవ్వరిని కూడా అడగను. And Father, I will also not ask you. తండ్రి, నిన్ను కూడా నేను అడగను అన్నాను. Whatever you give is enough for me. నీవేదేదైతే ఇస్తావో నాకంతే చాలు. Since 1975 September till today, my father has been faithful to me. మరి 1975 సంవత్సరం సెప్టెంబర్ మాసం మొదలుకొని ఈ క్షణం వరకు నా తండ్రి నా ఎడల విశ్వాస్యత కలిగిన దేవుడుగా ఉన్నాడు. I never asked money from anyone. నేను ఎప్పుడు ఎవరి నుండి ఎలాంటి డబ్బులు అడగను. I never took loan or borrowed money. నేను ఎప్పుడు కూడా ఏ లోను తీసుకోను, ఏ అప్పు కూడా అడగను. Whatever my father gives, I am happy with it. మరి నా తండ్రి ఏదేదైతే నాకు ఇస్తాడో దానితోనే తృప్తి పడతాను. When my father knows my very hairs, he knows every need of ours. నా తండ్రి నా తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో లెక్కగట్టినట్లయితే నా అవసరాలన్నీ కూడా ఆయనకు తెలుసు. What Jesus said.